I'm back with another video. Today is not just another day. Today is the day that ICC was formed. It's International Criminal Court. సో నేను దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకున్నాను, మీకు కూడా చెప్పబోతున్నా. అసలు ఈ ఐసీసీ అంటే ఏంటి అంటే, దీనికి అసలు బార్డర్స్తో సంబంధం లేదు. నువ్వు ఎంత పెద్ద పవర్లో ఉన్నా ఉండని, నువ్వు ప్రెసిడెంట్ అవ్వని, ప్రైమ్ మినిస్టర్ అవ్వని, నువ్వు తప్పు చేస్తే నిన్ను క్వశ్చన్ చేయాల్సిందే అని చెప్తుంది ఈ ఇంటర్నేషనల్ కోర్ట్. Because crimes like genocides, mass rapes and wars are very cruel, are very inhuman, and ఇవన్నీ జస్ట్ ఒక యాక్సిడెంట్స్ కాదు, ఇట్స్ యాక్ట్ ఆఫ్ ఈవిల్. అందుకే 1998లో మోర్ దెన్ 100 నేషన్స్ కలిసి రష్యాలో ఫర్ ద వన్స్ దట్ ఆర్ వెరీ పవర్ఫుల్ వాళ్ళని నిలదీయడానికి కూడా ఒక కోర్ట్ అంటూ ఉండాలి అని చెప్పి ఈ కంట్రీస్ అన్నీ ఒప్పందానికి వచ్చి ఒక ట్రీటీ సైన్ చేశారు. And that is ICC. It has right to question that no one is above law. And దీనికి one of the prime example is Putin, the Russia's president. తన మీద ICC has issued a arrest warrant because తను అంటే చాలామంది యుక్రేనియన్ కిడ్స్ని ఇల్లీగల్గా డీపోర్ట్ చేసినందుకు ఈ వారెంట్ అనేది ఇష్యూ చేశాడు. తను ఇప్పటివరకు అరెస్ట్ అయితే అవ్వలేదు, బట్ స్టిల్ మోర్ దెన్ 123 కంట్రీస్కి తను లీగల్గా వెళ్ళినా సరే ఆ కంట్రీస్లో ఎక్కడైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ పవర్ అనేది ఇట్ హ్యాస్ అ వాయిస్ టు క్వశ్చన్ ఈవెన్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఇన్ ద వరల్డ్. ఆనెస్ట్లీ ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. అలాంటి కేసెస్లో చాలా డిప్లొమసీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలా ఎవిడెన్సెస్ని వ్యానిష్ చేసేస్తూ ఉంటారు. అండ్ పవర్ఫుల్ కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, యుఎస్ అసలు ఈ ట్రీటీ ఎప్పుడూ సైన్ చేయలేదు బికాస్ దే నెవర్ వాంట్ అదర్ కంట్రీస్ ఇన్వాల్వ్ ఇన్ దేర్ మిలిటరీ యాక్షన్. బట్ స్టిల్ ఐసీసీ అనేది ఎందుకు ప్రతి ఒక కంట్రీలో ఉండాలి? ఎప్పుడైతే ఒక మొత్తం దేశం కరప్ట్ అవుతుందో, ఆ దేశంలో ఉన్న లీడర్స్ అందరూ కరప్ట్ అవుతారో, జస్టిస్ సిస్టమ్ అనేది అక్కడ పవర్ని కోల్పోయి ఏ న్యాయం చేయలేకపోతుందో, అక్కడ ఐసీసీ అనేది ఆ విక్టిమ్స్కి ఒక వాయిస్ లా తయారవుతుంది. అండ్ ఇట్ క్వశ్చన్స్ ఫర్ దోస్ విక్టిమ్స్, ఏదో రివెంజ్ కోసం కాదు, బట్ టు ప్రూవ్ దెమ్ దట్ మీరు చేసింది రాంగ్ అని చెప్పడానికి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐసీసీ అనేది సక్సెస్ఫుల్ అయింది అని నేను పూర్తిగా అనలేను. ఇట్ డెఫినెట్లీ మేడ్ అన్ ఇంపాక్ట్ అని అయితే అనొచ్చు, బికాస్ దానివల్ల ఎంతో కొంత ఈ పవర్ఫుల్ లీడర్స్ కొంచెం అయినా భయపడే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఆన్ దిస్ వరల్డ్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ జస్టిస్, ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ అబౌట్ ICC. Okay, bye.